తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రభాకర్ రావు ఎన్ని గంటలకు హాజరు కానున్నారు? ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు మరొకసారి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే అతన్ని సుదీర్ఘంగా దాదాపు 5 సార్లు కూడా అతన్ని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు అతని నుంచి కొంతవరకు సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఆరోపణలు చేయడం, గతంలో ఎవరైతే ఆరోపణలు చేసిన వారిపైనతో పాటు తర్వాత సిట్ అధికారులు గుర్తించిన ఈడీఆర్ లో వాళ్ళున్న నెంబర్ల ఆధారంగా కూడా కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించి కూడా వారి యొక్క స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ ఎంపీలు ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఈటల రాజేంద్ర, రఘునందనరావుతో పాటు కాంగ్రెస్ నేతలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే వారి యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. వారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు ప్రభాకర్ రావుని మరొకసారి సిట్ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దాంట్లో మరి ఎలాంటి విషయాలు అతని నుంచి సేకరిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అతను కొంతవరకు సమాచారం ఇచ్చినప్పటికీ తర్వాత ఇటు సాక్షుల యొక్క వాంగ్మూలం, అంటే ఏ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తర్వాత ఆ సమయానికి సంబంధించి ఎలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు సిట్ అధికారులు సేకరించిన ఆధారాల ఆధారంగా సాక్షులకు సంబంధించిన సమాచారం ఆధారంగా కొంతవరకు వివరాలు అయితే ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. కాబట్టి దాని నుంచి ఈ రోజు ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. ప్రశ్నించిన తర్వాత దీంట్లో రివ్యూ కమిటీకి సంబంధించి కానీ రివ్యూ కమిటీలో అప్పుడు ప్రభాకర్ రావు పనిచేస్తున్న సమయంలో రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఆ రివ్యూ కమిటీ ఎందుకు గుర్తించలేకపోయింది అన్న దానిపైన కూడా ప్రత్యేకంగా సిట్ అధికారులు ఆ విధంగా కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రాసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.